అందరికి వచ్చిన వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్ సార్. యెస్ ముఖ్యంగా సార్. ఈ దీని క్యూర్ సెల్ గురించి నాకు మా ఫ్రెండ్ మురళి గారు పరిచయం చేశారు సార్. నేను నాగార్జున సాగర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రిటైర్డ్. ఓకే సార్. నాకొచ్చేసి ప్రోస్టేట్ ట్రబుల్ ఈ 2019 పాండమిక్ సిట్యుయేషన్‌లో ప్రోస్టేట్ ట్రబుల్ ఒకటే కాకుండా నాకున్న వైటల్ పార్ట్స్‌లో 5 పార్ట్‌లలో 3 పార్ట్‌లు డ్యామేజ్ అయినాయి సార్. ముఖ్యంగా ఓహ్! కిడ్నీస్, హార్ట్, లివర్. హ్మ్. ఈ మూడిటికి నేను మెడిసిన్స్ తీసుకుంటూ అట్లా ఇది చేసుకుంటుంటే కాదరవల్లి గారి డైట్ ఫాలో అవుతూ ఏదో అట్లా గడుపుతుంటుంది. కానీ కిడ్నీస్ మాత్రము దాని పని అది చేసుకుంటూ దాదాపు 80% డ్యామేజ్ అయినాయి సార్ అవి. ఓహ్! కేవలం నెక్స్ట్ డయాలసిస్ పోవాల్సి వస్తుంది, బీ కేర్ఫుల్ అంటుంటే నేను యూరిన్ కూడా క్యాథెటర్ అది రాకుండా ప్రోస్టేట్ ట్రబుల్ వల్ల యూరిన్ ట్యూబ్ వేసుకొని 4 ఇయర్స్ నుంచి కాలం గడుపుతూ ఉన్నా. సూట్ వేసుకొని తిరిగిన వాడిని పంచె కట్టుకొని ఆ ట్యూబ్లు వేసుకొని ఎక్కడికి పోలేక ఉన్న బిజినెస్ కూడా పోయి మైనస్ స్పీకర్కు వెళ్ళిపోయినాను నేను. అటువంటి పరిస్థితుల్లో ఈ మురళి ఇది పరిచయం చేసిన తర్వాత జస్ట్ ఒక 10 days వాడాను సార్. బాడీలో చెప్పలేని మార్పులు నాకు కనపడినాయి ముందు. తర్వాత హ్మ్. నేను పోయి క్రియాటినైన్ లెవెల్స్ చెక్ చేయించుకున్నాను. ఎవ్రీ మంత్ పోతూ ఉంటాను. ఆ ట్యూబ్స్ చేంజ్ చేసుకుంటాను డాక్టర్ దగ్గర ఇదేనని. మోహన్ రావు గారు నేను ఆయనకి చెప్పాల క్యూర్ సెల్ గురించి. ఎందుకంటే వాళ్ళు నమ్మరు. హ్మ్. మామూలుగా ఏంటంటే ఆ 80% అనేది 60%కి వచ్చేసింది 1 వీక్‌లోనే. అంటే 2.10 ఉన్న క్రియాటినైన్ లెవెల్స్ 1.90కి వచ్చినాయి. లేదండి 1 వరకు రావాలా 1.5 మీ ఏజ్ నాది 75 సంవత్సరాలు. ఏజ్ ఓకే. కన్సిడరేషన్ తీసుకుంటే 1.5 ఉండొచ్చు. బీ కేర్‌ఫుల్ అన్నాడు. త్వరగా ప్రోస్టేట్ ఆపరేషన్ చేయించుకోండి. చేయించుకుంటే మంచిది అంటే, సరే సార్ అని చెప్పేసి మామూలుగా మళ్ళా వచ్చినాను. అది కంటిన్యూ చేశాను. ఈలోగా ప్రోడక్ట్ అయిపోయింది. అది వచ్చేసి అమేజింగ్‌గా 1.5కి వచ్చింది సార్. వెరీ గ్రేట్ సార్. వెరీ గ్రేట్ సార్. హ్మ్. తర్వాత ఆ గట్ ఓకే. అది సెట్ అయిపోయింది లివరు. హ్మ్. హార్ట్‌కు సంబంధించి నాకు సంబంధించి ఎటువంటి ఇది లేదు. ఇదివరకు బాగా ఆయాసం వేసేది. కొంత దూరం పోతున్న అట్లాంటిది. మొన్న చిన్న పిల్లోడి మాదిరిగా ఏదో కాళ్ళు వస్తే ఎట్లా పోతానో అట్లా తిరగడం మొదలుపెట్టాను. స్కూటర్ వేసుకొని తిరుగుతూ రోజు 100 కిలోమీటర్లు తిరగడం బట్టి దీన్ని ప్రమోట్ చేయడం పెట్టాను. దీనిలో గ్రేట్ సార్. ఇంతకుముందు ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్‌లో రకరకాలుగా చేసి దారుణంగా నష్టపోయినా నేను. అది హ్మ్. అది దృష్టిలో పెట్టుకొని నేను ఎందుకులే అనుకుంటే సరైన ప్రోడక్ట్ వస్తే చేద్దాంలే అని. అందుకే మురళి తీసుకొచ్చి నాకు పరిచయం చేశాడు. ముందు నువ్వు బాగ్గా సార్, తర్వాత ఇది చూద్దాము. నేను పోయినాను అని అట్లా అన్నాడు. సరే అని నేను చూసిన తర్వాత నేనే టెస్టిమోనియల్ అయితాను కదా అని చెప్పేసి ఇచ్చేస్తూనే మొన్న అనుకోకుండా ఒక ఫంక్షన్ జరిగింది. నా మనవరాలు పుష్పవతి అయింది. అప్పుడు తిరుగుతున్నప్పుడు యాక్టివ్‌గా తిరగడం చూసి ఈ బంధువులందరూ నన్ను క్వెషన్ చేశారు. "ఏమి బాగున్నారా ఇప్పుడు" అనంటే, "కనపడుతున్నాను గదా! ఇట్లా ఇదే సిట్యుయేషన్‌లో ఉన్నాను." ఎందుకంటే వాళ్ళకి చెప్పలా. వాళ్ళకి ఇదివరకు నేను చేసిన బిజినెసెస్ అన్నీ చూసి, ఇదంతా ఒక ఫెయిల్యూర్ ప్రొడక్ట్సే పట్టుకుంటాడు. ఊరికే నష్టపోతుంటాడు. దీనివల్ల ఇతను అని నా మీద జాలి పడేవాళ్ళు వాళ్ళు. హ్మ్. ముఖ్యంగా అట్లాంటిది క్యూర్ సెల్ తీసుకొని కరెక్ట్ సూటబుల్ పర్సన్స్‌కి ఇవ్వాలని ఒక ఇద్దరికి ఇచ్చి వచ్చాను మొన్ననే. చూడాలి. కాళ్ళు చేతులు పడిపోయినాయి అతనికి. ఇంకొకరికి గ్యాంగ్రీన్ ఫార్మ్ అయింది. కాలు కూడా తీసేశారు పాదం వరకు. అటువంటి వాళ్ళకు పోయి ఇచ్చొచ్చాను. ప్రొడక్ట్ లేదు ప్రస్తుతానికి. పెట్టాము. ఐడీస్ వేసి. వస్తే యెస్ సార్. యెస్ సార్. నెక్స్ట్ వీక్ సార్ కల్లా రిజల్ట్స్ చూపిస్తాను. ఓకే సార్. ఓకే సార్.